బ్రేకింగ్ న్యూస్ కుల్లిన బూజు పట్టిన ఫుడ్ ఎలాంటి మొహమాటం లేకుండా వినియోగదారులకు వడ్డించేయడం ఇది షరామామూలుగా మారింది. ఇప్పుడు వాటి సరసన బొద్దింకలు కూడా చేరాయి. ఎక్కడో అనుకునేరు ఇది హైదరాబాద్లోని హోటల్లోని పరిస్థితి. హైదరాబాద్లోని హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యం, అపరిశుభ్రత మరోసారి బయటపడింది. కలుషిత ఆహారానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. తాజాగా యతి హౌస్ లో బిర్యానీలో బొద్దింక బయటపడింది. దీంతో కస్టమర్లు కంగుతిన్నారు. ఇదేంటని అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్పారు. అల్వాల్లోని యతి బిర్యానీ హౌస్ హోటల్లో స్థానిక వినియోగదారులు చికెన్ బిర్యానీ తినడానికి వచ్చి షాక్కు గురయ్యారు. ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింక రావడంతో సిబ్బందిని నిలదీశారు. మా హోటల్లో ఇలాగే ఉంటుంది, మాకేమీ తెలియదు అని చెప్పడంతో ఆగ్రహించారు. బలవంతంగా కిచెన్లోకి వెళ్లి చూస్తూ విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఇక కిచెన్లోని ఫ్రిడ్జ్ లో బూజు పట్టిన చికెన్ లెగ్ పీసులు, పొల్లిపోయిన గోంగూర పచ్చడున్నాయి. స్టాచ్యూ దగ్గర యతి రెస్టారెంట్ అని మేము వచ్చాము. ఇందులో బిర్యానీ తిందామని చెప్పి కూర్చున్న తర్వాత అందులో బొద్దింక, అది జిల్ల పురుగులు. ఆ లోపలికి వెళ్ళి చెక్ చేస్తే ఆ మాస్టర్ గారిని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, ఇది మా మేనేజ్మెంట్ చూసుకుంటా సార్, మాకు సంబంధం లేదని చెప్తున్నాడు ఆయన. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం స్టోర్డ్ ఐటమ్స్, ఆ ఆయిల్ అండ్ మన గోంగూర పచ్చడిది మొత్తం కూడా బూజు పట్టి అంత నాశనం ఉంది లోపల చెప్పాలంటే. ఇంతకుముందు వారం రోజుల కింద లోతుకుంటలో జరిగిన ఇన్సిడెంట్స్ అది ఏదైతే మనం మర్చిపోకముందే మళ్ళీ ఇక్కడ మేము తినడానికి వచ్చినప్పుడు ప్రత్యక్షంగా కనబడ్డది. కాబట్టి కిచెన్లోని పరిసరాలు, కుళ్ళిన పదార్థాలు చూసి వినియోగదారులు వాంతులు చేసుకున్నారు. నిన్న లోతుకుంటలో కూడా ఇలాంటి సీన్ చూసాం. తాజాగా హల్వాలో కూడా ఇలాంటిదే బయటపడింది. ఇక ఈ ఘటనలపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోటల్ను సీజ్ చేయాలని వినియోగదారులు కోరారు. హైదరాబాద్ లోని హోటళ్లలో అయితే బొద్దింకలు, అలాగే ఫుడ్ ఏ విధంగా ప్రాసెస్డ్ ఫుడ్ అయితే ఎక్కువగా ఫ్రిడ్జ్ లో అయితే కుళ్ళిపోయిన ఫుడ్ ను స్టోర్ చేసిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ప్రసన్న, చూస్తున్నాము తాజాగా హైదరాబాద్ వేదికగా అయితే మాత్రం ఏవైతే హోటల్స్ ఉన్నాయో హోటల్స్ తో కుళ్ళిన ఆహార పదార్థాలతో పాటు బిర్యానీలో తరచు బొద్దింకలు రావడం అనేది ఇప్పుడు కలగలను రేపుతుంది. ఏదైతే హోటల్ యాజమాన్య నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. వైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు రైడ్స్ ని నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే ఈ ఆహారానికి సంబంధించినటువంటి కల్తీ జరుగుతుందో కల్తీ జరిగినటువంటి హోటల్స్ మీద రైడ్స్ చేయడంతో పాటు వాళ్ళకి జరిమానా విధిస్తుంది. అయితే మరోవైపు ఇలాంటి వాటి మీద అవేర్నెస్ కల్పించడానికి కూడా అది జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటున్నారని చెప్పుకోవాలి. కానీ ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నప్పటికీ హోటల్ యాజమాన్యం వల్ల నిర్లక్ష్యం అనేది మరొకసారి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు అల్వాల్లోని ఒక హోటల్లో బిర్యానీ తినడానికి వెళ్ళినటువంటి కస్టమర్ కి అక్కడ బొద్దికలో బిర్యానీ రావడంతో అక్కడ యాజమాన్యాన్ని, అక్కడ హోటల్ కి సంబంధించినటువంటి మేనేజర్స్ అడిగినటువంటి నేపథ్యంలోనే ఇదంతా కూడా హోటల్ యాజమాన్యులు చూసుకుంటారు, మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. అంటే కనీసము ఫుడ్ కి సంబంధించినటువంటి బయట తినేటువంటి సమయంలో ఇలాంటి బొద్దింకలు, అదేవిధంగా బల్లులు ఇవన్నీ తరచూ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అధికారులు పూర్తిగా సీరియస్ గా ఉన్నప్పటికీ కూడా యాజమాన్యుల తీరు అనేది మారడం లేదనే చెప్పుకోవాలి. మరోవైపు అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇదంతా మా హోటల్ యాజమాన్యులు చూసుకుంటారు, మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. కిచెన్ లోకి వెళ్ళినటువంటి సమయంలో కూడా అక్కడ కుళ్ళిన ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటితోనే వీళ్ళు బిర్యానీస్ కావచ్చు, అదేవిధంగా పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నంతా కూడా కుళ్ళినవి చూసి ఒక్కసారిగా వీళ్ళు షాక్ గురయ్యారు. దాంతో పాటు తరచూ ఫుడ్ కి సంబంధించినటువంటి ఎక్కడొక్క చోట కల్తీ పదార్థాలు వాడడంతో అటు పబ్లిక్ లో కూడా అవేర్నెస్ వచ్చిందనే చెప్పుకోవాలి. అందుకే ఇప్పుడు ఇక్కడ బిర్యానీలో బొద్దింక రంగాన్ని ఇప్పటికే చాలా చోట్ల జరుగుతున్నాయి. అందుకు కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పినప్పుడు కూడా వాళ్ళు అడిగినటువంటి టైంలో వాళ్ళు కూడా హోటల్ కి సంబంధించినటువంటి చెఫ్ కావచ్చు వాళ్ళంతా కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. కాబట్టి జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి హోటల్స్ మీద రైడ్స్ ని నిర్వహించి ఎక్కడెక్కడైతే ఈ ఆహార పదార్థాలని బిర్యానీస్ కానీ ఇవన్నీ కుళ్ళిన ఆహార పదార్థాలు చేస్తున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు సీజ్ చేయాలి అని చెప్పేసి అటు కస్టమర్లు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సుజాత.